రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలు ఉన్నారు. చంద్రబాబు హయాంలో 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు, ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందని అడుగుతానని మీ బిడ్డ. రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. మూడో హామీ అక్క, మూడో హామీ కూడా ఆడవాళ్ళదే. మూడో హామీ కూడా ఆడవాళ్ళదే అక్క. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు. ఆడబిడ్డ పుడితే 25,000 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం ఒక్క రూపాయి అయినా మీ బ్యాంకుల్లో వేశాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. ఇలా 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 ఇలా. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి, ప్రతి నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు. మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ఇలా. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, కనీసం ఏ ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్ ఏటా, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, జరిగాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ జరిగిందా? మన నగరంలో ఏమైనా కనిపిస్తా ఉందా? మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ముఖ్యమైన హామీలను అంటూ చంద్రబాబు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో 5 సంవత్సరాలలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఈసారి ఇలా 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 ఇలా. మరి ఇలాంటి వ్యక్తులను నమ్మచ్చా అని అడుగుతాడు మీ బిడ్డ. ఏమన్నా నమ్మచ్చా అక్క? నమ్మచ్చా? ఇలాంటి వ్యక్తులు నమ్మచ్చా అక్క? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏమంటా ఉన్నాడు? సూపర్ 6 అంటా ఉన్నాడు. నమ్మచ్చా? సూపర్ 7 అంటా ఉన్నాడు అక్క, నమ్మచ్చా? ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు, నమ్మచ్చా? అన్న నమ్మచ్చా? తమ్ముడు నమ్మచ్చా? అక్క ఇంటింటికి కేజీ బంగారం అంట, నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కార్ అంట, నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఇదే చంద్రబాబు ఎన్నికలప్పుడు చెప్పిన హామీలను ఏమీ నెరవేర్చలేదు. మళ్ళా ఈ రోజు కేజీ బంగారం అంటా ఉన్నాడు, బెంచ్ కార్ అంటా ఉన్నాడు, సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు. ఇలాంటి వ్యక్తుల్ని నమ్మచ్చా లేదా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మీ అందరికీ కూడా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, అవ్వాతాతల పెన్షన్ మళ్ళీ ఇంటికే రావాలన్నా, బటన్లు నొక్కడం